దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ గురువారం సాయంత్రం ప్రభురాత్రి భోజన సంస్కార కూడికలో మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తను అప్పగించబడిన రాత్రి ఆయన ప్రస్తావన ఆచరించారు. ఆ ప్రకారం ఈ దినం మనం సంఘంగా కూడి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనడానికి సంఘంకి వచ్చారు. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, సచివుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 2026 సంవత్సరాల క్రితమే సర్వమానవుల రక్షణార్థమై భూలోకానికి దిగవచ్చి నువ్వు చేసిన బలియాగమంతటి బట్టి నీకు స్తోత్రం. ఈ శిలవ ధ్యానంలో ప్రభు నాయన ఈ గురువారం జరిగిన సంఘటనలు మేము ధ్యానించడానికి నీ సన్నిధిలో చేరి నీలో పాలపుంపులు పొంది ఆధ్యాత్మికతను అభివృద్ధి చెంది ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చేయండి. చేరవలసిన బిడ్డలందరూ కూడా దీవించండి, రావలసిన బిడ్డలు నడిపించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి. మీ సన్నిధిని గ్రహించి మాతో మాట్లాడాలని ప్రతి బిడ్డను మీ ఆదరణలో ఉంచుకోండి. సమస్తాన్ని మీ చేతులు కల్పించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మాటలు పడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకో నన్ను ఎంతగా నువ్వు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. పాట పాడుకుందాం. 56 నెంబర్ పాట. ఎందుకో నన్ను ఎంతగా నువ్వు ప్రేమించితివో దేవా అని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల పాట చెప్తాడు. పాట సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింతూ శ్రీయేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింతూ శ్రీయేసు. విలువైన నీ ప్రేమను వివరింతూ శ్రీయేసు. ఆనాటి లోతులే నిన్ను నమ్మి అనుకుంటి. ఆనాటి లోతులే నిన్ను నమ్మి అనుకుంటి.
కిట్టుబడినా ప్రియ యేసు నాగడపై పరమోనా కిట్టుబడినా ప్రియ యేసు పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలినా దేవుని అర్పణ విలువైన ప్రేమతో శ్రీ యేసు విలువైన ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. పదిహేడవ వచనం 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుంటాం. కేజీఆ ముందుకు వచ్చి మనకు త్వర ప్రత్యేక రీతిగా చదువుకుంటాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం నుండి 30 వరకు మార్చి తనకు వచనం మనకు వచనం చదువుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసువద్దకు వచ్చి పస్కను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. మీరు పట్టణమందున్న అలానే మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించమని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని నిశ్చయంగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా ఆయన నాతో కూడా అమ్మాయికి పాత్రలో నెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించుకున్నాడు. 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడే గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళి అదేవిధంగా నిలబడినప్పుడు పాస్టర్ ముందుకు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తాం.
అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రభుకు వందనాలు. దేవునామానికి మహిమకరం గాక. అందరం కూడా కొన్ని నిమిషాలు ఈ మాటలు చదవబడినటువంటి వాక్య భాగాన్ని చేసుకుంటూ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. ఆయన బలియాగం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిద్ధపడుతున్న విధానం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధిలో ప్రభురాత్రి భోజన సహవాసంలో ఉండే కృపను ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అందరిని బట్టి దేవుని స్తుతించి దేవుని కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆ గొప్ప ప్రేమను, ఆ గొప్ప కరుణను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధన కొన్ని నిమిషాలు. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 మస్తులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి. యేసు ప్రభువానికి వందనాలు. మా రక్షణ స్వరూపానికి వందనాలు. మానవుడుగా భూలోకానికి మానవీయత వచ్చినందుకే నీకు స్తుతి స్తుతి స్తుతి. విమోచకుడైన దేవ, అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కృపాసనం ఎదురుకు వస్తున్నాను తండ్రి. మస్తులకు పాత్రుడు మరాధులకు యోగ్యుడానికి వందనాలు వందనాలు వందనాలు. ఈ పాదశనికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు. స్తుతి స్తుతి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అదే రీతిగా నిలిచినప్పుడు దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభా, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి మీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ కృపలను గ్రహించి దేవ సాయంకాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రభరాత్రి భోజన సహవాసంలో నేను స్తుతించటకు నిన్ను ఆరాధించడానికి ప్రభా మీ శాశ్వతమైన మీ ఆశ్చర్యమైనటువంటి ప్రేమను మేము గుర్తు చేసుకొని ప్రభా దాన్ని నేను కొనియాడటకు స్తుతించటకు దేవాన్ని ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. దాన్ని ఎక్కడో లోకంలో శాపంలో పడి ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా నీ ప్రేమ చేత దాన్ని మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్రణాళికలు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మేము ఇంకనూ దోషులము పాపలమై ఉండగానే ప్రభా మీరు మా కొరకు కలువరి సిలువలో ప్రభా తండ్రి మీ సమస్తాన్ని దారపోసారి తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మేము ఇంకా శత్రువులుగా ఉండగానే ప్రభా మీరు మా కొరకు చేసిన బలి యాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. మేము విడిచిన మమ్మల్ని విడువని ప్రేమగా మీరు మమ్మల్ని మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. దాని రాత్రి కాల సమయంలో ప్రభా తండ్రి భోజన సంస్కారం జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ రక్తంలో తండ్రి గుర్తుగా తండ్రి దేవా తండ్రి నీ శరీరానికి గుర్తుగా రొట్టెను ప్రభా తండ్రి లోకంలో మేము ఉన్నంత కాలం ప్రభా తండ్రి మరలా నీతో రక్షించబడే వరకు ప్రభా ఈ లోకంలో మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. దాన్ని జ్ఞాపకం చేసుకొని రీతిగా ప్రభా తండ్రి కొడుకునే కృపను ధన్యతను మా అందరికీ మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా రీతిగా నీ సన్నిధిలో నిలబడి నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించి నన్ను నేను తగ్గించుకొని ఘనమైన నామం నేర్చిస్తూ ఘనపరుస్తున్నాయి ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తుంటున్నారు మా తండ్రి. ఆమేన్. ఈ సాంగ్ తెలియకపోవచ్చు అందరికీ, కానీ మీనింగ్ఫుల్ సాంగ్. నా హృదయం నీ నిలయం, నా హృదయం నీ నిలయం, నా జీవితం మార్చినావు, ఎనలేని ప్రేమతో నా జీవితం మార్చినావు. ఏ పాటి వాడనేను, నాపై కృప చూప నీవు. ఏ పాటి వాడనేను, నాపై కృప చూప నీవు. యేసయ్యా వందనమే, యేసయ్యా యేసయ్యా వందనమే, యేసయ్యా. ఓ దేవా యేసయ్యా, నా హృదయం నీ నిలయం,
సాంగ్ అంటే నేను ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. దేవా యేసయ్యా నా హృదయం నీ నిలయం, నా హృదయం నీ నిలయం, ఎనలేని నీ ప్రేమతో నా జీవితం మార్చినావు, ఎనలేని నీ ప్రేమతో నా జీవితం మార్చినావు. గట్టిగా చెప్పలు కొట్టి పిల్లలంతా భోజన సంస్కారంలో పాల్గొనగా ఈ దినం ఈ హోలీ వీక్లో గురువారం సాయంత్రం జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకొని ఈ దినము ప్రభరాత్రి భోజన సంస్కారంలో మనం పాల్గొందాం. ఆ రోజు యేసు ప్రభు ఆచరించిన విధంగా మనము కూడా ఆయన రక్తమాంసంలో పాల్గొనవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక 3 సంఘటనలు, ఆ దినం జరిగిన 3 సంఘటనలు లేదా 4 సంఘటనలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది శిష్యుల యొక్క పాదాలు కడగడం. శిష్యుల యొక్క పాదాలు కడగడం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి మనకు. 7వ వచనం నుండి లేకపోతే మొదటి నుంచి చదువుతాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించారు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉన్నది గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చినని యేసు ఎరిగి భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకుని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టిన. దేవుని నామానికి మహిమకరంగా. ఈ భాగంలో కనుక పస్కా పండుగ కంటే ముందే ఈ దినం పస్కా పండుగను ఆచరించే ఆ సమయం, ఆ కాలం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. పరలోకం నుండి తండ్రి యొద్ద నుండి క్రీస్తు భూలోకానికి వచ్చాడు. మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము, కాలము సమీపించింది అని అది ఎరిగిన వాడై పస్కాను మన మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్టుగా పస్కాను ఎక్కడ ఆచరిస్తామని శిష్యులు అడిగినట్టుగా పలానా ఇంట్లోకి వెళ్ళండి, వారి దగ్గరికి వెళ్తే ఆ మనుషుడు మనం చేర్చుకుంటాడు, అక్కడ పస్కాను ఆచరిద్దాం. ఈ దేవుని బిడ్డలారా, ఈ పస్కా ఆచరణ మన ధర్మశాస్త్రం నుంచి కూడా మనం చూస్తాం. లేకపోతే ఐగుప్తులో నుంచి ఈ ఆచారం అనేది ప్రారంభించబడింది. ఐగుప్తులు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు 10 తెగులు కురిపించినప్పుడు ఆఖరి తెగులు జ్యేష్ఠ కుమారులు అందరినీ సంహారదూత సంహరిస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, మరణం ఎదుటను దాటిపోవాలంటే, అంతేకాకుండా ఇక్కడి నుంచి మీరు విడుదల పొందాలంటే, మీరు విమోచించబడాలంటే కనుక ఈ రాత్రి ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడు
పస్కాను ఆచరించాలి. ఒక పశువు నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని ద్వారబంధకాలకు పూసుకొని దాని మాంసం వండుకొని తినాలి. కనుక అది పస్కా. ఆ పస్కా సూచించింది ఏంటంటే, ఒకటి మరణం వారిని దాటిపోజేసింది. పస్కా సూచించింది ఏంటంటే బానిసత్వం నుంచి విడుదల చేసింది. పస్కా ఏం సూచించిందంటే శత్రువు చేతిలో నుంచి సంపూర్ణంగా విడుదల చేసింది. ఫరో చేతిలో నుంచి ఎర్ర సముద్రములో మునిగిపోకుండా సముద్రము దాటింపజేసింది. ఇదేమని పెట్టారు? పస్కా ఒక విజయాన్ని సూచించింది, పస్కా ఒక విడుదలను సూచించింది, పస్కా కదా విమోచన కలగజేసింది. అందుకే ఆ విమోచన గుర్తుగా ఆచరిస్తూ వస్తున్నారు మోసే కాలంలో, తర్వాత యెహోషువ కాలంలో మనం చూస్తాం. తర్వాత చాలా భక్తుల కాలంలో పస్కాను ఆచరించి వస్తుంది. క్రీస్తు వచ్చినప్పుడు కూడా పస్కా ఆ కాలం సమీపించింది అని ఆ మాట మనం చూస్తున్నాం. అప్పుడు ఆ పస్కాను ఆచరిస్తున్నప్పుడు అక్కడ దాకా ఐగుప్తులో నుంచి విడుదల విమోచన జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఇప్పుడు క్రీస్తు బలియాగానే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దానికంటే ముందు మీరు చూస్తే యెహోషువ కాలంలో కూడా ఎరుకో అంటే యోర్దాను దాటగానే ఎరుకో మైదానంలోకి వచ్చారు. మైదానంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రభువు చెప్పాడు ఏమనంటే, మీలో అందరూ పరిశుద్ధపరచబడాలి, మీరు సున్నతి చేసుకోవాలి అని చెప్పినప్పుడు సున్నతిగిరి అనే ప్రాంతంలో వారందరి సున్నతి యెహోషువ సున్నతి చేపించి అక్కడ పస్కాను ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దేవుని వెళ్ళారు అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే వినా కనుక పస్కాను ఆచరించే ముందు తాము శుద్ధి చేసుకోవాలి. తాము ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారందరూ ఇశ్రాయేలే కాదు. ఇశ్రాయేలు గుర్తు ఏంటంటే సున్నతి, పరిశుద్ధపరచబడడం, పవిత్రంగా ఉండడం. ఈ రోజున క్రైస్తవులను దేవుని బిడ్డలను మనకు గుర్తు ఏంటంటే మారు మనసు పొంది బాప్తిసం పొందడం. పవిత్రత గుర్తు. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, అలా శుద్ధి చేయడం. ఇక్కడ మనం చూస్తే ఆ పస్కా పండుగ వచ్చిన కాలంలో మేడ గది మీదకి వెళ్ళక ముందే శిష్యులతో సహవాసం చేస్తున్నప్పుడు ఆ మాటలు మీరు చూస్తున్నప్పుడు వారిని అందరినీ కూడా ఆయన తనతో అక్కడక్కడ తాను ప్రేమించిన వారిని అనే మాట మనం చూస్తాం. ప్రేమ దేవుడు పెట్టారు కదా. 13వ అధ్యాయం 1వ వచనం కింది వచనం, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను, వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవాలని. కనుక తన వారిని అందరినీ కూడా ఇంచుమించు యేసు ప్రభువుకు 12 మంది శిష్యులతో కూడా కలిసి ఒక మాట చెప్పాలంటే ఆ చివరి భోజన సహవాసం, చివరిగా వారితో సంభాషిస్తున్న కాలం, లేకపోతే చివరిగా వారితో ముచ్చటిస్తూ ఒక ఫెలోషిప్గా, ఒక సహవాసంగా, ఒక భోజన పంక్తిలో వారు కూర్చున్నప్పుడు అప్పుడు అంటాడు యేసు ప్రభు రాస్తున్నాడు, తవాలు నడుము కట్టుకొని ఒక పళ్ళెం తీసుకొని నీళ్లు తీసుకొని ఒక్కొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అక్కడ మీరు చూస్తే శుద్ధీకరించబడడం. ఇక్కడ ఏం చేస్తుందంటే శుద్ధి, పరిశుద్ధత, శుద్ధీకరించబడేది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధులుగా చేయడం కొరకే, పాపమును పరిహరించడం కొరకే. ఇప్పుడు ఇదేమని పెట్టలేదా? కనుక భోజన పంక్తిలో కూర్చున్న వారు భోజనం చేస్తుండగానే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే యేసు ప్రభు ఒక తవాలు తీసుకొని గిన్నెలో పల్లెంలో నీళ్లు తీసుకొని వారి పాదాలు కడిగాడు. అక్కడ ఒక్కొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, 8వ వచనంలో పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయన తోరను, నాకు నీకు పాలు లేదను గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. చూచి మరి ఏమీ కడుగొనక్కర్లేదు. మీరు పవిత్రుడే. బాప్తిసం నమ్మి బాప్తిసం పొందిన వారు పవిత్రుడే. కానీ వాక్యం అంటుంది మీలో కొందరు అపవిత్రులైపోతున్నారు, అందరూ పవిత్రులు కారు. అక్కడ మీరు చూస్తే వారిని శుద్ధీకరించాడు. అప్పుడు చెప్తున్నాడు వారితో, ఈ రాత్రి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అక్కడ ఉన్నాడు అపవిత్రుడు, బయట లోపల ఉన్నాడు.
బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? సహవాసంలో ఉన్నాడు, ఫెలోషిప్లో ఉన్నాడు. దేవుని బిడ్డ ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు శుద్ధి, వాళ్ళ పాదాలను శుద్ధి చేస్తుంటే పేతురు అంటాడు, నా చేతులే కాదు నా తల, నా కాళ్ళన్నీ కడిగే అంటున్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు, స్నానం చేయాల్సిన అక్కడ. ఎందుకంటే ఒక్కసారి మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డ మనము కాళ్ళు కడుక్కోవాలి, అపవిత్రత కడుక్కోవాలా, పాపం కడుక్కోవాలా, బలహీనతను కడుక్కోవాలా, దోషములను కడుక్కోవాలా కదా, మనలో ఉన్న లోటుపాట్లు కడుక్కోవాలా. ఇదేమంటే శుద్ధీకరించబడకుండా మనము దాంట్లో పాలు పొందడానికి వీల్లేదు. అందుకే ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసం తీసుకునే ముందు కొరంథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ పరీక్షించుకొని మనల్ని మనం విమర్శించుకోవాలి. విమర్శించుకోవడం అంటే సరి చేసుకోవాలి, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడం. ఊరంతా తిరిగి వస్తాం, అలాగే ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తామా? తెలియమ్మా, చేయి కదా. దుమ్ము ధూళి కదా, అవన్నీ ఏం చేస్తాము? శుభ్రంగా కడుక్కుంటాం. కడుక్కుంటే అపవిత్రత పోతుంది, మన కంటిన క్రిములు పోతాయి. కడుక్కొని శుభ్రంగా అప్పుడు మనం భోజనం చేస్తాం. ఇక్కడ కూడా భోజన సహవాసాలు కూర్చున్న వాళ్ళు సరే, వారు కడుక్కోలేదు తర్వాత సంగతి, కానీ అక్కడ మనం చూస్తే వారి పాదాలను యేసు శుద్ధీకరించడం కాదు, టవల్తో తుడవడం మొదలు పెట్టాడు. ఇక్కడ మీరు చూస్తే ఒకటి, శిష్యులు తను ప్రేమించిన వారిని చూడండి, అంతవరకు వారిని ప్రేమించండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది ఒకటి. రెండవది మీరు వినాలి, ఆయన ప్రతి ఒక్కరి పాదాలు కడిగాడు, ఆయనను అప్పగించే వారి పాదాలు కూడా కడిగాడు. అంటున్నారా? యేసుప్రభు ఒక మాట అంటాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, నచ్చినందుకు పరిచారం చేయడానికి. మీలో గొప్పవాడిగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఈరోజు పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని పరిచర్య ఏమీ లేదు, దేవుని పని ఏమీ చేయట్లేదు మనము. చూడండి ప్రియ దేవుని, ఊకనే సహవాసానికి వస్తున్నాం, ఊకనే అపవిత్రతతో ఉంటున్నాం, ఊరికనే కదా ఏదో అనాలోచితంగా బ్రతుకుతున్నాం. అందుకు శిష్యులను ఫస్ట్ మొదటిగా వారిని శుద్ధీకరించాడు. వారిని శుద్ధీకరించడమే కాదు, వారికి పరిచర్య నేర్పిస్తున్నాడు. పరిచర్య రెండు విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి శుద్ధీకరించడం అన్నమాట, తాను ప్రేమించిన వారిని, తనను వెంబడించిన వారిని. ఆల్రెడీ వారు బాప్తిసం పొందారు, ఆల్రెడీ వారు స్నానం చేసిన వారే అయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్నాడు, స్నానం చేసిన వాడు ఒక్కసారి మరలా కాళ్ళు కడుకోవచ్చు, కానీ మరలా స్నానం చేయాల్సిన అక్కర లేదు. మనకున్నటువంటి దుమ్ము, మనకున్న అపవిత్రత, ఎందుకంటే మానవులు కనుక కదా, మానవ స్వభావం కనుక ఎప్పుడు మన అపవిత్రతనే అంటుతుంది. ఎప్పుడు శరీరాశల వైపే మన ప్రాణం లాగుతుంది. మన శరీరం, ఆ శరీర తత్వం అలాంటిది. యేసు ప్రభువు చూస్తే వారి పాదాలన్నింటినీ కూడా నీటితో కడుగుతుంది. నీళ్ళు దేవుని వాక్యానికి సూచన. ఈ రోజున మనలో కదా, వారి లోపల ఎంత, ఒక మాట చెప్పాలంటే, ఒకడేమో యేసును అమ్మాలని ఆలోచన చేస్తున్నప్పటికీ ఇస్కరియోతు యూదా గురించి రాస్తున్నాడు. మొదట అక్కడికి వెళ్ళి మత పెద్దలతో మాట్లాడుకున్నాడు, వెల కుదుర్చుకున్నాడు. ఇలా సమయంలో, ఇలాంటి టైంలో నేను అప్పగిస్తానని వారితో అంతా రాజీ పట్టాడు. ఆ విషయం ప్రభువుకు తెలుసు. అక్కడ చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు నన్ను ఒకడు అప్పగిస్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇంకా చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు కాపురిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. వారికి చెప్తున్నాడు ఆయన, కాపురిని కొడితే గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. చెప్తున్నాడు ప్రభు. అంటే చెదిరిపోయే గొర్రెలు కూడా అక్కడ ఉన్నాయి, శిష్యులే వాళ్ళు. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ఏ రాత్రి నన్ను ఎరగననేమో మారుపోతారు అబద్ధాలు. అక్కడే ఉన్నాడు పేతురు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కడగకపోతే మీరు నాతో పాత్రలు కాలేదు. బిడ్డలారా, ఈరోజు మనం పరిశుద్ధపరచబడుతున్నామా? మనలో మనం శుద్ధీకరించుకుంటున్నామా? ఇంకా అపవిత్రతలోనే ఉంటున్నామా?
ఇంకా బలహీనతలోనే ఉంటున్నామా? ఇంకా మోసపూరితంగా బ్రతుకులోనే బ్రతుకుతున్నామా? పేతురేమో అబద్ధం ఆడుతున్నాడు యేసు ఎరగనని. తర్వాత ఇస్కరియోతుడేమో శత్రులతో చేతులు కలిపాడు. శిష్యులేమో యేసు ప్రభువును పట్టుకోగానే చల్లాచెదరైపోయారు, పారిపోయారు అనమాట. అప్పటిదాకా యేసు దగ్గర ఉన్నారు, యేసు చేసే అద్భుతాలు చూశారు, యేసు మంచి భోజనం తిన్నారు. వాళ్ళు ఫెలోషిప్లో ఉన్న వాళ్ళే. మీరు దేవుని పెట్టారు. ఇంకో మాట చూస్తే తోమాను గురించి మనం ఆలోచన చేస్తే తోమ ఏమంటాడు? ఆయన నమ్మను. ఇలాంటి రకరకాల మనస్తత్వాలు, రకరకాల కలుషంతో వాళ్ళు ఎవరై అంటే యేసు ప్రేమించిన శిష్యులే, యేసును వెంబడించిన శిష్యులే, సహవాసంలో ఉన్నవారే, భోజనం చేస్తున్న వారే. ప్రభు అన్నాడు, నేను కడగకపోతే అన్నమాట. అంటే కడగాలంటే మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఒకటి శుద్ధీకరించబడడం. యేసు ప్రభు వచ్చిందే మానవులను శుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, పాపం నుంచి విముక్తులు చేయడానికి, పవిత్రులు చేయడానికి. శుద్ధి చేయడం, కడగడం. రెండవది పరిచర్య చేయడం. ఏం చేస్తున్నాడు? పరిచర్య. ఈరోజు ఈ రెండు మన లోపల జరగట్లేదు. శుద్ధి ఒక చోట అంటాడు, శాస్త్రంలో పరిశీలన చూసి అంటాడు, మీరు గిన్నె పల్లెము లోపల బయట కడుగుతున్నారు, లోపల కడగట్లేదు. పల్లెం ఎక్కడ కడుగుతున్నారట? అయ్యో వేషధారులారా, అయ్యో అనే మాట వాడతాడు, అయ్యో అనే మాట వాడతాడు. మీరు పైకి మాత్రమే భక్తి గలవారు కనబడుతున్నారు, పైకి మాత్రమే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, ఓ దగ్గర మెరిసిపోతున్నారు. కానీ లోపలంతా అజితేంద్రియము కదా, కుతంత్రం అన్ని లోపల ఉన్నాయి, కల్మషం ఉన్నది, విషముతో నిండిపోయిన లోపల కడగకుండా బయట కడిగితే, బయట శృంగారిస్తే ఏం ప్రయోజనం? లోపల శుద్ధి కావాలి. ఆమె నరలయ్య. ఈ శుద్ధి లోపల అంతరంగంలో శుద్ధిని కలిగించిన ఎవరంటే యేసు ప్రభువే. చూడండి, యేసు ప్రభు వారి పాదాలన్నీ కడిగి కదా వారిని పరిచర్య, వారందరికీ రోజు పరిచర్య చేయడం. మన ఒళ్ళు వంచడం లేదు. నేను దేవుని కుమారుడు కదా అని గర్వపడలేదు ఆయన. నేను పరలోకం నుంచి దిగి వచ్చాను కదా, నాకు మహాదూతల సైన్యం ఉంది కదా అనుకోలేదు ఆయన. నాకు మాట అంటాడు గెత్సెమనే తోటలో, పేతురు ఎప్పుడైతే మలుకొని అని చెవులు నరికినప్పుడు, నువ్వెందుకు కత్తి తీసావు? ఒకవేళ నన్ను నేను రక్షించుకోవాలంటే సేన దిగుతుంది, వ్యూహం దిగుతుంది అన్నాడు. కానీ నేను వచ్చింది ఎందుకంటే ప్రాణం పెట్టడానికే వచ్చాను. ఆమె నెలలేగి దేవుని పెట్టారు. మనం చూస్తే అక్కడ అంటే వారిని శుద్ధి చేస్తున్న, వారికి ఉన్న కల్మషం, వారికి ఉన్న పగ, వారికి ఉన్న వ్యతిరేకత, వారికి ఉన్న లోపములన్నీ ఆయన చేస్తూ వారికి ఉన్న పాఠం నేర్పిస్తున్నారు. గొప్పవాళ్ళుగా ఉండాలి పరలోకంలో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ఒకటి పరిశుద్ధత కదా. ఎబ్రీ పత్రికలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. కనుక పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. రెండవది పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు చాలా సంఘం తిట్టుకున్నా సరే, ఏమనుకున్నా సరే, ఈ రోజున పరిచర్య అంటే ఇష్టపడతలే మనం. ఆయన దేవుని కుమారుడై ఉండి మనిషి పాదాల దగ్గరికి వచ్చాడు, మీ పాదాల దగ్గరికి వచ్చాడు. నేను కూడా చాలాసార్లు కడిగాను మీ పాదాలు. పోయాయా మీ కల్మషాలు, పోయాయా మీ భేదాలు, పోయాయా మీ సనుగులు, సంశయాలు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. పోకపోతే అప్పుడు అంటున్నాడు, ఎవడు మొదట పాత్ర వేస్తాడో వాడు వెళ్ళి నన్ను అప్పగిస్తాడు. వాడు పుట్టి ఉండకపోతే మేలు కదా, వాడు పుట్టి పని చేస్తే వాడికి శ్రమ. ఈరోజు చెప్పే మాట ఏంటంటే, శుద్ధి కలగకుండా, రెండవది నువ్వు పరిచర్య చేయకుండా నీవు అదే క్రమంలో నువ్వు బ్రతికితే ఇస్కరియోతు యోధాకి ఎంత శ్రమ కలిగిందో అంత శ్రమ. వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వెండి నాణ్యాలు ఏమైనా సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకున్నాడా?
ఇస్కరియోతు యూదా వెళ్ళి మత పెద్దలతో చేతులు కలిగి యేసును అప్పగించడానికి వెళ్ళ డబ్బులు సొమ్ము తీసుకున్నాడు. డబ్బు సంచి మోసేవాడు, డబ్బు మీద వ్యామోహం కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. డబ్బు 30 వెండి నాణాలకు యేసు ప్రభు నమ్మేసుకున్నాడు. ప్రభు చెప్తున్నాడు, అందరూ అడుగు అక్కడ చెప్తున్నాడు, భోజన పంక్తులు కూర్చున్నప్పుడు ఈ రాత్రి మీలో నన్ను ఒకడు అప్పగిస్తానంటే నేనా 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 అని వాళ్ళు బాధపడుతున్నాడు. ఎవడు అప్పగించేవాడు? ఇంత నమ్మకం ఉన్నాం కదా అంటే యూదా దగ్గరికి వచ్చినప్పుడు నేను కాదు కదా ప్రభు అంటున్నాడు. అంటే ప్రభు అన్నాడు నీవే. కొన్నిసార్లు మనకు సూటిగా చెప్తే నా కొరకే చెప్తాడు, నన్నే చెప్తాడు అనుకుంటాం కదా మనము. ఇస్కరియోతు యూదాకు సూటిగా చెప్పాడు నీవే. వెంటనే పాత్రలో చేసిన వాడు, ఆ పవిత్ర ఆత్మ చేత నింపబడిన వాడు. చూడండి, లోపల విరోధమైన భావం, లోపల అపవిత్రత, లోపల పరిచయ తత్వం నీకు లేకపోతే సాతాను నేను వాడుకుంటాడు. ఈరోజు సాతానుకు దాసులవా దేవునికి దాసులా? ఆలోచించలేదు. వాక్యం అంటుంది శుద్ధి చేశాడు, రెండవది పరిచయం చేశాడు. ఏం చేశాడు? పరిచయం వాళ్ళు నేర్పించాడు. మీరు మొదటగా ఉండాలనుకుంటున్నారు, మీరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారు, మీరు ఆస్వాదించబడాలనుకుంటున్నారు. ఆస్వాదించబడాలి, గొప్పవారుగా ఉండాలంటే మొదట ఏం చేయాలా? పరిచయం చేయాలా. ఇంకో చోట అంటాడు తెలుసా మీకు, తినటోడు గొప్పడా పంచిపెట్టోడు గొప్పడా? చెప్పండి. తినటోడు గొప్పడా పంచిపెట్టోడు గొప్పడా? అంటే పంచిపెట్టేటోడే గొప్పడు. నువ్వు పంచిపెడుతున్నావా? పంచిపెట్టడం అంటే పరిచర్య చేయడం, తినేసి మింగేసి వెళ్ళిపోవడం కాదు పరిచర్య అంటే. పక్కన చెప్తున్నా మాట కాదు. దేవుని బిడ్డరా, ఒకటి ఆయన శుద్ధీకరించాడు. ఎవడు నన్ను అప్పగిస్తాడో వాళ్ళు చూపించాడు, చెప్పాడు నీవే. ఈరోజు యేసును అప్పగించేది ఇస్కరియోతు లాంటి యూదా లాంటి మనలో ఎవరైనా ఉన్నామేమో, నీవేనేమో. మన కల్మషం, మనలో ఉన్న దోషం, మనలో ఉన్న అతిక్రమాన్ని కడుక్కోకుండా, శుద్ధీకరించుకోకుండా, పరిచయం గురించిన దినదినము మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలకు సంఘం అంటే దినదినము పరిశుద్ధతలోనికి రావాలి, దినదినము పరిచర్యలో నిమగ్నం అవ్వాలి. దేవుని సరిలో ఏదైనా దొరుకుతుందా పని చేయడానికి? దేవుని ఒక మాట పాడడానికి, ఒక సాక్ష్యం చెప్పడానికి, లేదా ఒక కార్పెట్ మడత పెట్టడానికి, ఒక వేయడానికి, దేవుని సన్ని ఏదైనా ఒక పని దొరికితే పరలోకములో దేవుడు గొప్ప దీవెనకి ఇస్తాడు కదా. అందుకుంటున్నామా? చదివాను అందుకుంటున్నామా? అప్పుడు అన్నాడు నేనేనా అంటే నీవే ఇస్కరియోతు యూదావేమో. పేతురు అంటాడు నువ్వు మెస్సయ్యావు అంటాడు. ఈ రాత్రి నన్ను అప్పగిస్తారు మీరు అంటే చల్ నీకు మరణం దూరమవును కాక అంటాడు. ఎవరు? నీ కొరకు నేను మరణిస్తా అంటాడు పేతురు. చివరికి ఏమన్నాడు? చదువుతుంటే పోతే అలా గెచ్చమన తోట నుంచి బయటికి రాగానే ఒక చిన్నది గుర్తుపట్టింది అట్లా, నువ్వు ఏ శిష్యులు ఒక్కడు కదా. ఏ సంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. పిల్లలు కాబట్టి నోరు మూయించేసాడు. అక్కడ కర్ణామేడ సినిమా డైలాగ్లో దాన్ని చూపిస్తుంది. చలిమంట వేసుకున్న దగ్గర కూర్చుంటా చలికాలం కానీ అక్కడ మేము కూర్చుంటే అక్కడున్న వాళ్ళు రాను వాళ్ళు గుర్తుపట్టి నువ్వు గెచ్చమన తోటలు వేస్తూ ఉన్నావు కదా చెప్పింది. యేసునే మరొకడు దారిలో కనబడి నువ్వు ఏ శిష్యులో ఒకడు కదా. ఎన్నిసార్లు ముందే చెప్పాడు పేతురు రాత్రి నెరగవని. ఎన్నిసార్లు నువ్వు మారు బొక్కలదే కోడిపోయావు. చెప్పడా చెప్పలేదు. చూడండి మనలో ఎన్ని లోటుపాట్లు, ఎన్ని అవిధేయతలు. ఎవరు మనం అంటే ఆయన ప్రేమించిన వారమే, ఎవరు అంటే ఆయన శిష్యులమే, ఎవరు అంటే ఆయనతో సావాసం చేస్తున్న వారమే. వాక్యం అంటుంది శుద్ధి లేకుండా, శుద్ధత లేకుండా ఎవడు దేవుడు చూడలేడు, పరలోకం వెళ్ళలేడు. పరిచర్య మనం చేస్తే దీవించబడతాం, గొప్పవాళ్ళని ఉంటాం. ఇంకా ఆ పాట 2 విషయాలు నేర్పాడు. ఒకటి శుద్ధి చేయడము, రెండవది పరిచర్య చేయడం, మూడవది ఏం చేశారు అక్కడ మనం చదువుకున్న భాగంలో వారు ఒలీవ కొండకు వెళ్ళేదానికంటే ముందు ఒక పాత్రను ఎత్తుకొని చాలా క్యాజువల్గా వాళ్ళు భోజనం చేస్తారు. భోజన పంక్తులో కూర్చున్నారు. మీరు చూడండి,
భోజన పంక్తిలో కూర్చున్నారు. చదవండి ఒకసారి, మరొకసారి మాట. పదమూడవ అధ్యాయం మత్తయి సువార్తలోని పోతాం. మత్తయి సువార్తలోకి పోతాం. దాన్ని ఎక్కడ చదువుకున్నామని 17 వచ్చిన చదువుకోవచ్చు కదా. సాయంకాలం వేళకు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనంలోకి కూర్చుండేది. భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించును మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి వారు భోజనము చేయుచుండగా, చూడండి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించబడుచున్న నిబంధన రక్తము. దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పటిదాకా పస్కాను మాత్రమే వాళ్ళు తిన్నారు. అంటున్నారా? పస్కాలో ఏం చేశారు? రక్తాన్నేమో ద్వారబంధకాలకు పూసుకున్నారు, దాని మాంసంనేమో నిప్పుల మీద కాల్చుకొని తినాలి. అదే వాళ్ళ ఆచార పద్ధతి, పస్కా చేసేది. కానీ యేసు ప్రభు ఈ భోజన సహవాసంలో వారు భోజనాలు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని అనే మాట రాయబడింది అక్కడ. ఇది ఆ పస్కాకు అంటే కొంచెం, అంటే దేవుడు కొంచెం నిబంధన కిందకి తీసుకొని వచ్చాడు. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా, ద్రాక్షారసమైన రక్తానికి సాదృశ్యంగా చూపిస్తూ, యేసు ప్రభు ఇంకా బలి కాకముందే ఇది నా శరీరం, ఇది నా రక్తం అని వారికి జ్ఞాపకం చేసి ఒక మాట చెప్తున్నాడు అక్కడ. ఏమనంటే దానిని ఆశీర్వదించి అన్నమాట. 26వ వచనంలో ఆ యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ఏమన్నాడు? ఇది నా శరీరము. అప్పటిదాకా చాలా రకాల భోజనాలు తిన్నారు వాళ్ళు. పస్కా పశు మాంసము తిన్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ ఆయనకు అనేక 70 మంది కంటే ఎక్కువ శిష్యులు ఉన్నారట. అప్పుడు కూడా చెప్పాడు. అప్పుడు ఏం చేసినంటే ఎక్కడ వేసుకోకుండా అక్కడ భోజనం దొరుకుతుంది, మంచి రొట్టెలు దొరుకుతాయి. ఆ రోజుల్లో భోజనం ఏంటంటే రొట్టెలు చేపలు, మంచి భోజనం వారికి. ఎక్కడున్న 5,000 మంది తిన్నారు, 7,000 మంది ఉంటే 7,000 మంది తిన్నారు. ఇలా ఎక్కడ చూసిన భోజన సమృద్ధి, భోజనాలన్నీ బాగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు, ఎక్కడ ఉంటే అక్కడ భోజనం సమృద్ధిగా దొరుకుతుంది. అయితే ప్రభు గుర్తుపట్టాడు, మీరు భోజనం కొరికే వచ్చారు, కానీ ఇప్పటి నుంచి నా శరీరం తినాలి. ఆమె ఇప్పటి నుంచి నా రక్తం త్రాగాలంటే ఆ దినము నుంచి అనేకులు ఆయన వెంబడించడం మానేశారని రాయబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేకులు ఆయన వెంబడించడం మానేశారు. ఇది దేవుని బిడ్డలారా. ఇకపోతే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, ఇది నిత్య జీవం కొరకైనది, ఇది కొత్త నిబంధన పాత్ర, ఇది పాపిని పవిత్రగా చేసిన పాత్ర, ఇది విమోచన కలిగించిన పాత్ర. అంతేకాకుండా ఇది నిబంధన పాత్ర, కొత్త నిబంధన పాత్ర. అక్కడ మనం చూస్తే ఇక్కడే మాట్లాడుతుండే అక్కడ కదా, గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయం అంటే ఇది నిజమైన ఆహారం, నిజమైన పానీయం, దీన్ని తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ ఇది తిన్నవాడు ఎన్నడూ చనిపోడు. అంత దినము నేను వాళ్ళు లేపుతాను.
ఇక్కడ అంటాడు, అనేకుల కొరకు చిందించబడిన పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. నిబంధన రక్తం. ఇంకో మాట చెప్పాలి అంటే ఇక్కడ వారిని శుద్ధి చేశాడు, వారికి నిజమైన ఆహారం పెట్టాడు. వారు ఎప్పుడు బ్రతికి ఉండాలని చూడండి, తను ప్రేమించే వారిని పిలిచాడు, అంతవరకు ప్రేమించాడు. వారికి అంతవరకు ప్రేమించాడు కదా, వారిని శుద్ధి చేశాడు, వారికి పరిచయం నేర్పించాడు. రెండవది అంటున్నాడు, వారు మామూలుగా తినే భోజనమే. మీరు యెషయా గ్రంథాలు అంటాడు, మీరు రోకలు లేకని ఏలాగా కొనుక్కుంటారు ఆహారము, వ్యర్థమై ఆహారం ఎందుకు, నేను ఇచ్చే ఆహారము అంటాడు ఆయన. ఇప్పుడు దేవుని బిడ్డలు, జీవాహారం. ఎప్పుడు బ్రతకాలి, నిరంతరం జీవించాలి. మనం తినేది ఎందుకు? ఆహారం జీవించడానికే. కానీ ఎంత తిన్నా ఇది ఈ లోకసారంగా ఎంత తిన్నా చస్తాం. కానీ నిజమైన ఆహారం మనకు కావాలి, నిత్య జీవించే ఆహారం కావాలి. అందుకే రక్షించబడిన వాడు కనుక ఎప్పుడు జీవించడం కొరకు ఆయన శరీరం, ఆయన రక్తం మనం దాన్ని నిత్య జీవం ఇస్తుంది. మనల్ని కొత్త నిబంధనలో నిలుపుతుంది. కొత్త నిబంధన ఏం చేసిందంటే అవినాల అనేకుల కొరకు చిందించబడిన కొత్త నిబంధన రక్తం పాప క్షమాపణ కలిగించింది. హల్లెలూయా. ఇక్కడ మంచి నిజమైన ఆహారము, రెండవది మనకు పాప క్షమాపణ కలిగించింది. ఇక మన పాపముల తృప్తికి రావు. మన పాప యేసు రక్తం యొక్క విలువ అని మనం సండే మాట్లాడుతున్నాం. ఆయన వెల చెల్లించేశాడు. మన రుణంగా ఉన్న వాటన్నిటి కొరకు ఆయన రక్తము వెలగా చెల్లించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన అర్పించి వేరే గొర్రెల రక్తం కాదు, తన రక్తం చేతబట్టుకొని ఆయన పరలోకంలో ప్రవేశించాడు. అది కొత్త నిబంధన రక్తం. అది పాప క్షమాపణ కొరకు చెల్లించబడిన రక్తం. అంటున్నారా? వాక్యం అంటుంది, రెండవది నిజమైన ఆహారమును మనకిచ్చాడు, నిజమైన పానమునిచ్చాడు. ఇది ఏం చేసింది మనకంటే నిత్య జీవాన్ని ప్రసాదించింది. ఆమె హల్లెలూయా. ఇంకే రక్షించబడిన వారందరూ దీంట్లో పాలు పొందుతున్నారు. ఎందుకంటే మనం భూ సంబంధమైన వారం కాదు, మరణ సంబంధమైన వారం కాదు, శాపగ్రస్తమైన వారం కాదు. మనం క్రీస్తు రక్తం చేత క్షమించబడి పాప క్షమాపణ పొంది కొత్త నిబంధన రక్తం కిందికి వచ్చాం. మనం ఎవరమంటే పరిశుద్ధులము, నీతిమంతులు. అవునా కాదా? అవునా కాదా? మనం పరిశుద్ధులము, నీతిమంతులు. ఆధిక్యత క్రీస్తు మనకి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరం, ఇది త్రాగండి పాత్రలోది, ఇది నా రక్తము, నేను కొత్త నిబంధన. మరలా మీతో నేను కొత్తగా రాజ్యంలో చేరే వరకు నేను తినను, ఇది మీరు తినండి. అందుకే మొదటి కొరింథీ పత్రికలో అక్కడ చెప్తారు 11వ అధ్యాయంలో, మరలా వచ్చు వరకు మీరు ఆయన మరణమును, ఆయన పునరుత్థానం ప్రచురించడం కొరకు దీన్ని మీరు చేయండి, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఆయన శరీరము మానవుని యొక్క పాప శిక్షను భరించి విమోచన కలిగించింది. ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. మన పాపాలన్నింటినీ ఆయన రక్తంతో తుడిచాడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు. ఆ రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తాన్ని మనకు నిజమైన పానంగా ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ప్రతిరోజు భోజనం చేసినప్పుడు అన్నం తింటాం, నీళ్ళు తాగుతాం, అన్నం తింటాం, నీళ్ళు అది తింటేనే మనకు శక్తి వస్తుంది, మనకు బలం వస్తుంది. మరి ఆత్మ బలపడాలి, ఆత్మలో జీవించాలి, యుగయుగాలు జీవించాలంటే వాక్యం అంటుంది, నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. దేవుని బిడ్డలారా, ఆ రక్త మాంసంలో పాలు పొందకపోతే నీలో జీవం లేదు. ఒకవేళ అవిధేయత, బలహీనత, అపవిత్రతో ఇదిగో ఇస్కరియోతులాగా చేయి వేసావా, నీకు శ్రమ. ఇది అవిధేయతతో ఇవ్వవలసింది కాదు. ఇది శుద్ధి చేయబడాలా, పరిచయం నేర్చుకోవాలా, ఇంకేం చేయాలా, మంచి భోజనమును, నిజమైన భోజన పానములు మనం పాలు పొందాలి, నిజమైన ఆహారమును తినాలి. అంతేకాకుండా అక్కడ మనం చూస్తే అది ఆశీర్వదించబడిన పాత్ర. ఏంటి మనం తీసుకోబోయే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము, ఇది కొత్త నిబంధన పాత్ర, ఇది ఆశీర్వదించబడిన పాత్ర. మనం ఆశీర్వదించబడతాం, మనం శుద్ధీకరించబడతాం, మనం జీవిస్తాం. ఏమంటారు వాక్యం? మనం జీవింపజేస్తుంది, బ్రతికేటట్టు చేస్తుంది.
మన బలహీనతలన్నీ, మన రోగాలన్నీ, మన పాపాలన్నీ, మన వ్యసనాలన్నీ ఆయన సిలువలో భరించాడు. అది జ్ఞాపకం చేస్తుంది. అది జ్ఞాపకం చేసుకొని అందులో మన శాపాలు, పాపాలు విరగొట్టబడి మనం జీవమై బ్రతకాలి. అందుకొరకు ఇంట్లో మనం పాలు పొందాలి. ఇదే నిజమైన. చాలా మంది దీనికి దూరం అయిపోతున్నారు. లోకంలో ఎన్నెన్నో ఆహారాలు తింటున్నారు. దేని వలన మనిషి బ్రతకడు. ఇదే నిజమైన ఆహారం. దీన్ని తిని త్రాగవాడే నిత్య జీవం గలవాడే. దీన్ని తిని త్రాగిన వాడే అంత్యదినము నేను మనం లేపుతాను. దీన్ని తిని త్రాగవాడే వారికి నిత్య జీవం. పరలోకంలో ఆయన మరలా మీతో కలిసి, మనతో కలిసి ఆయన విందు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిదేమో శుద్ధీకరించాడు, పరిచయం చేశాడు. మూడవదేమో నిజమైన ఆహారం వారికి ఇచ్చాడు, నిత్య జీవం కొరకైన ఆహారం. ఏంటి ఆహారం అంటే ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన పాప క్షమాపణ కొరకై. అందుకే మనం రక్షించబడ్డ మనము కొత్త నిబంధన కింద ఉన్నాం. మనం పరిశుద్ధులము, నీతిమంతులము. ఆమె నెలవేయ మనం సావత్తు జీవించాలి నిత్య జీవితం. ఇంకా మూడో విషయానికి వచ్చేస్తే అవన్నీ జరిగిపోయి భోజన పంక్తులు కూర్చున్నారు. వారు రొట్టె ద్రాక్షరసం త్రాగారు. ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు. అక్కడ మీరు చూస్తే వారు పాటలు పాడి ఒలివ కొండకు వెళ్ళిపోయారు, ఒలివల తోటకి వెళ్ళిపోయారు, లేదా గెచ్చమైన తోటకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు అక్కడికంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మొదటిగానే చెప్పాడు, ఆ కాలం ఆయన వెళ్ళిపోయే సమయ కాలం దగ్గర పడుతుంది ఆయనకు తెలుస్తుంది. చాలా 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 తొందరగా వెళ్ళిపోవాల్సిన గడియ వచ్చేసింది. ఆయన వెళ్ళిపోక ముందు ఆయన ఏ ఉద్దేశంతో భూలోకానికి వచ్చాడు అవన్నీ ఫుల్ఫిల్ చేయబడాలా, ప్రవచనం నెరవేర్చబడాలా, అవన్నీ జరగాలి. అవన్నీ జరగాలంటే ఎంతో మహావేదనతో కూడినది, మహాశ్రమతో కూడినది, మహాహింసతో కూడినది. నిన్నెవడను కొడతాడు, నిన్నెవడ తిడతాడంటే మన కొరకు పరిగెత్తుకొని చూస్తావా? మన దగ్గరికి వెళ్తావా? వెళ్ళము. వాడు వస్తున్నాడు, మనం తప్పించుకుంటాం. చూడండి, ఆ రాత్రే మీరు చూడండి, వారికి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఆ రాత్రే పాట పాడారు. వారు ఒలివల తోటకి వెళ్ళిపోయారు. ఆ రాత్రే వెళ్ళిపోయి అక్కడ అంటున్నాడు, కొంతసేపు ప్రార్థన చేద్దాం. శిష్యులను 3 భాగాలుగా చేశారు, 2 భాగాలుగా. బయట కొంతమందిని తనతో పాటు 3 వెంట పెట్టుకుపోయాడు. మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ప్రార్థన చేసి నేను ఇంకా కొంత దూరం వెళ్ళి ముందుకెళ్ళి ప్రార్థన చేస్తానని 3 స్టెప్పులుగా. బయట వాళ్ళ సంగతి రాయబడలేదు. వాళ్ళు ప్రార్థన చేశారా, వాళ్ళు కనిపెట్టుకున్నారా, ఏమీ తెలియదు. వాళ్ళు బయటనే ఏం జరుగుతుందా అని చూస్తున్నారు వాళ్ళు. తర్వాత పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని పోయాడు. 1 గంట మెలుకుని ఉండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళిపోయే గడియ వచ్చేసింది కనుక నేను వెళ్ళిపోవాలి, శిలువ యాగానికి వెళ్ళాలి కనుక ఇవన్నీ కూడా వారితో ముచ్చటించాడు. నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, ఇలాగ 3 దినాల తర్వాత నేను మరలా లేస్తాను, అవన్నీ కూడా బ్రతుకున్నప్పుడే వారితో మాట్లాడాడు. అయితే అన్నాడు, నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి. ఇంకో మాట చెప్పాడు, మీరు ఒకవేళ నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, మిమ్మల్ని సాతాను శోధించుకున్నట్లు, మీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకున్నట్లు మీరు ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారమ్మా? బయటలో సంగతి బయటలో వెళ్ళిపోయారో తెలియదు. 3 బాగా ప్రేమించాడు. ఎక్కడికి రూపాంతరం కొండ మీద కూడా తీసుకొని పోయాడు. ఎక్కడున్నా మీరు అగ్రగామి, ప్రధాన శిష్యులుగా ఉన్నారు, వెంబడి పెట్టుకొని పోతున్నాడు. ఈ గెత్సేమనే తోటలోనూ కూడా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మీరు ప్రార్థన చేయండి ఇక్కడ ఉండి అంటే యేసు ప్రభువు చెప్పిన మాటలన్నీ కొడుతున్నావు. ఒక నన్ను అప్పగిస్తున్న మాటలు కొడుతుంది. ఈ రాత్రి నన్ను బంధిస్తున్న మరణానికి వెళ్ళాలి, శ్రమలు హింసలు వస్తాయి, ఈ విధంగా ఉంది అని అన్ని ఆ శ్రమల గురించిన ఆ నిర్గమముల గురించి వారితో చెప్పినప్పటికీ కూడా వారికి భారం ఉందట. కానీ ప్రార్థన చేశారా? చేశారు. మనకు కూడా చాలా భారం ఉంటుంది కానీ ప్రార్థన మాత్రం చేయాలి. కొరకు మీరు ఏం చేయకండి. ప్రభు కొరకు మీరు ఏం చేయొద్దు, మనం ఏం చేయొద్దు, మన కొరకు మనమే చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? వాళ్ళు అనుకుంటున్నారు, యేసు మమ్మల్ని వెంబడబెట్టుకొచ్చాడు, మేము ప్రభు కొరకు ఏమైనా సాయం చేయాలేమో, అడ్డుపడాలేమో అనుకున్నారేమో వాళ్ళు. ప్రార్థన మాత్రం చేయలేవాడు.
యేసుప్రభు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా వస్తే నిద్రపోతున్నాడు. అలా ముమ్మారు లేపాడు. ఒక గంట మెలుగుని ఉండండి, ఒక గంట ప్రార్థన చేయండి, ఒక గడియ మీరు మెలుగు నుండి ప్రార్థన చేయంటే లేపుతున్నా మెలుకొల్పుతున్నా. ఎవరు వీళ్ళంటే భోజన సమాసంలో ఉన్నవారు. ఎవరు వీళ్ళంటే వారి పాదాలు కడిగిన వారే. ఎవరు వీళ్ళంటే నీ కొరకు ప్రాణం ఇస్తాం అన్నవాళ్ళే. ఎవరు వీళ్ళంటే విశ్వాసంతో ఉన్నవారే. హృదయం పెట్టారు, ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన లేకపోతే ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన ఊపిరిగా సాగిపొమ్ము ఈ భూమిలో, ప్రార్థించుము ఎడతెగక మీ హృదయాగతిలో. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే నీరు లేని తోట లాంటిది. ఇంకో మాట కూడా చెప్తాను. యేసుప్రభు ఎవరంటే దేవుని కుమారుడు. యేసుప్రభు ఎవరంటే లేఖనాలు నెరవేర్చడానికి వచ్చినవాడు. యేసుప్రభు ఎవరంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినవాడు. మీరు వినాలా? ఆయనకి ప్రార్థన అవసరం అయితే మనకు ప్రార్థన అవసరం లేదా? ఉందా లేదా? తీసుకో కూర్చోబెట్టుకో, కూర్చో. వినాల మాటలు వినాలి, నేర్చుకోవాలి. మనకు ప్రార్థన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? యేసు ప్రభుకు ఏకాంత ప్రార్థన అలవాటు ఉంది. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, దినమంతా పరిచయం చేసేవాడు. మనకుందా ప్రార్థన? శోధనలో, శ్రమల్లో, రోగాల్లో, కష్టాల్లో మనల్ని విడిపించేది ప్రార్థన. మనకు జయించేది ప్రార్థన. శత్రువును ఎదిరించే శక్తినిచ్చేది ప్రార్థన. సమస్యను ఎదిరించే శక్తినిచ్చేది ప్రార్థన. వెళ్ళుకొని ప్రార్థన చేస్తున్నారా? యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట గెత్సేమనే తోటలో. ఆయన ప్రార్థన చేస్తే సమయం దగ్గర పడుతుంది. ఇస్కరియోతు యూదా పాత్రలు చేసి వెళ్ళిపోయి రానవారిని సిద్ధం చేసుకొని, సైన్యాన్ని తీసుకొని, కత్తులు గుదియలు తీసుకొని, గొలుసులు బోండాలు తీసుకొని వచ్చాడు. శబ్దాలు వినబడుతున్నాయి, ఆయన వస్తున్నాడు. వీళ్ళేమో ప్రార్థన చేయట్లేదు, శిష్యులు ప్రార్థన చేయట్లేదు. ఆయన ఆతురపడుతున్నాడట. ఆతృతతో ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువుగా మారిందట. ఇది సైన్స్కు చాలా విరుద్ధం. చెమట రక్త బిందు మారితే నిన్న ఎప్పుడో హైబీ పెరిగిపోయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఈ నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లస్ట్ అయిపోతాయన్నమాట. బ్లస్ట్ అయిపోయి చెవుల నుంచి, ముక్కులో నుంచి, ఈ చర్మ రంధ్రాల నుంచి కూడా వస్తాయి. అప్పుడు చనిపోతారు మనుషులు. యేసు ప్రభు కూడా ఆ నరాలు బ్లస్ట్ అయిపోయేటట్టుగా అవి అంత ఆతృత, అంత భారంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చెమట రక్త బిందుగా మారిందంటే ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత వేదన పడి ఉంటాడు. ఈ గిన్నె, ఈ పాత్ర నా యొద్ద నుండి తీసే అంటాడు. ఇది త్రాగలేము, ఇది అపవిత్రమైన పాత్ర, ఇది లోక పాపం. దేవుని బిడ్డ అయినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన చెమట రక్త బిందుగా మారింది. మరింత వేదన పడ్డాడు, మరింత బాధపడ్డాడు, మరింత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక మాట చెప్తాను, పొందబోయే శ్రమలన్నీ, పొందబోయే హింసలన్నీ ఆయనకు 70 mm సినిమా థియేటర్లో ఎలాగైతే సీన్ కనబడుతుందో ఆయన ముందు ఒక్కసారి చక్రంలాగా తిరిగింది. అది చూసినప్పుడు ఆయన గుండె బద్దలైపోయింది. ఇంకో మాట తెలుసా, ఆయన ఎలా కొడతారో తెలుసు. ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. దావీదు ప్రవచించాడు, ఆయన చేతుల్లో మైకులు కొడతారు, ఆయన తలలో ములకీరణ పెడతారు, ఆయన పక్కలో బల్లెపోటు పొడుస్తారు, ఆయనను రెల్లుతో కొడతారు, ఆయనను కొరడాలతో కొడతారు. ఇవన్నీ లేఖనాల్లో ముందుగా ఆయన గురించి రాయబడ్డాయి.
గొర్రె పిల్ల వల్ల వధించబడతాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ప్రవచనం వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు. ఈ సీన్ అంతా ఈ ప్రార్థనలో కనబడింది ఆయనకు. దేవుని వాక్యం అంటుంది, ప్రార్థన నీ భవిష్యత్తును చూపిస్తుంది, ప్రార్థన నీ పొందబోయే శ్రమ నుంచి విజయాలు చూపిస్తుంది. అందుకే ఆయన ప్రార్థన చేశాడు. పొందబోయే శ్రమ మహా వికటమైన శ్రమ, ఎంత హింస. ఆ రాత్రే యేసు ప్రభువును పట్టుకున్నారు. ప్రార్థన ఇలా చేసి ఇలా ముగించాడో లేదో వాళ్ళని ఏమండి, వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకునే వాళ్ళు వచ్చారు, నేను అప్పగించబడబోతున్నా ఈ రాత్రి. నేను వెళ్ళి అలసట తీర్చుకొని నిద్రపోయింది. అప్పుడు లబో లిబో అని గుండెలు బాదుకుంటున్నారు. ఏం ప్రయోజనం? 1 గంట మేల్కొని ఉండేది. 1 గంట ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది కదా, నీ ఇల్లు దీవించబడుతుంది కదా, నీకున్న కష్ట నష్టాలు బాగుతుంది కదా, నీకున్న శ్రమను తొలగిస్తాడు కదా, ప్రార్థన ద్వారా విజయం ఇస్తాడు కదా. చివరి ఘట్టంలో ప్రార్థన నేర్పాడు ఆయన. ఏం నేర్పాడు? బిడ్డలారా, ప్రార్థన మర్చిపోకండి. బిడ్డలారా, ప్రార్థనలో మెలకువగా ఉండండి. బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేనైనా జయించగలరు. చాలాసార్లు చెప్తాను, సాతానుకు పాటలు తెలుసు, సాతానుకు వాక్యం తెలుసు, సాతానుకు ఆరాధన తెలుసు, సాతానుకు ప్రార్థన తెలియదు. ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు. మనం ఏం చేస్తాం? పాటలు బాగా పాడతాం, ఆరాధన బాగా చేస్తాం, వాక్యం బాగా చదువుతాం. ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? సాతాను అక్కడ నేను పడగొట్టేస్తున్నాడు. కానీ యేసు ప్రభు సాతానును ఎదిరించాడు. చూడండి, ప్రార్థనతోనే ప్రారంభించాడు. గెత్సెమనే తోటలో శిలువ ఎంత ప్రార్థన వినబడుతుంది, ప్రార్థన వినబడుతుంది. ఈ రోజున నీకు నాకు ప్రార్థన ధ్వని ఉందా? మనకి ప్రార్థన ఆయుధం అనుకుందా? ప్రార్థన శక్తి మనకుందా? ప్రార్థన బలం అనుకుందా? ప్రార్థన శక్తి, ప్రార్థన బలం నీదే అయితే నీ ఎదురు ఏ శత్రువు ఉండడు, నీ ఎదురు ఏ సమస్య ఉండదు, నీ ఎదురు ఏదైనా సరే నీ పాదాల కింద ఉంచుతాడు ఆయన. ఆమె నెలలయ్యా అప్పటిదాకా మరణపడ్డ యేసును వెంటాడిందట, చంపుతా అని. కానీ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? ఆయన మరణం ముళ్ళును విరిచేశాడు. ఆయన సిలువలో తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అంతే. దేవుడు బిడ్డలారా, చెప్పే మాట ఏంటంటే ప్రార్థన అవసరం. 3 విషయాలు లేదా 4 విషయాలు. 1, శుద్ధీకరించబడడం, పరిచయం చేయడం. 2వది, మంచి భోజనం, నిత్యజీవం కలిగిన భోజనంలో పాలు పొందాలి. పాలు పొందిన వాడే నిత్యజీవం కలవాడు. ఆయన శరీరం, రక్తం నిజమైన ఆహారం. ఇది తన పిల్లలకు దేవుడు ఇచ్చిన ఆహారం. దాంట్లో పాలు పొందితే మన నిత్యజీవం పొందాం. తర్వాత 3వది, ప్రార్థన. శోధన జయించాలి, శత్రువులు జయించాలి, రోగం జయించాలి, సమస్యలు జయించాలి. ఏది జయించాలన్నా మనకున్న ఆయుధం ఏంటో తెలుసా? మన వెనక అధికారం ఉన్నాడు, మన వెనక బలవంతుడు ఉన్నాడు, మన వెనక డబ్బులు ఉండవు కదా. మనకున్న ఆయుధం ఒకటి ఏంటి? ప్రార్థన. ఎరుకో గోడల్లో కూల్చింది ప్రార్థన కదా, సంఖ్యలు తెచ్చేసింది ప్రార్థన, చెరసాల బద్దలు చేసిన ప్రార్థన, ఆకాశ నక్షత్రం సూర్య చంద్రులను ఆపింది ప్రార్థన, ఆకాశం నుంచి మన్నాను కురిపించింది ప్రార్థన, సిలువలో యేసును విజయం ఇచ్చింది ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన మనకుందా? అంటే మనం ఓడిపోయి ప్రార్థన అవసరమైంది. ఈ 3 విషయాలు ఏర్పాడు చివరి ఘట్టంలో. ఈ దినం 1, శుద్ధి, చాలా పరిశుద్ధత అవసరం, పరిచర్య అవసరం, భోజన ఆహారం, నిజమైన ఆహారం అవసరం. 3వది, ప్రార్థన అవసరం. వీటిలో మనం పర్ఫెక్ట్గా ఉంటే, మీరు చూడండి, దీంట్లో పర్ఫెక్ట్గా ఉన్నవాడు సిలువ దాకా పోయేటట్లు. ఎవరు మీరు? సిలువ దాకా. శిష్యులు ఎవరు పోయారు సిలువ దాకా? యోహాను ఒక్కడే పోయాడు. మిగతా వాళ్ళు ఎవరు? చాలా చెదరైపోయారు. ఒకరు అమ్మాయి దారి పట్టారు, ఇంకొకరికి వెళ్ళిపోయారు, ఇంకొకరు చేపలు పట్టబోయారు, ఇంకొక రకరకాల దారులు ఎంచుకున్నారు, మళ్ళీ వెనక తిరిగిపోయారు అందరు. దేవుని బిడ్డలారా, గమనించండి, మన విశ్వాసం కష్టపడకుండా స్థిరులుగా ఉండాలంటే ఇవి అవసరం. శుద్ధీకరించబడడం, పరిచర్య చేయడం,
కదా. ప్రభు భోజన బలలో నిత్యజీవం, ఎప్పటికప్పుడు నిత్యజీవం పొందుకోవడం, ప్రార్థన శక్తి మనం కలిగి ఉండడం, అది మన జీవితానికి విజయం. ఇది దేవుని కొరకు చేయాల్సింది కాదు, నీ కొరకు నేను చేయాల్సింది. చాలాసార్లు అనుకుంటాం మనం ఏ కొరకు చేయాలేమో కదా. నిన్న దినం మీరు విన్నారో లేదా మెసేజ్, ఇప్పుడు దేవుడు చాలా ఈ గుడ్ ఫ్రైడే రాగానే చాలా భారభరితం అయిపోతాయి బతుకులు. ఎందుకో మొహాలన్నీ పీకపోతాయి, శిలువ మోసుకొని వచ్చినట్టు ఫీల్ అవుతారు కదా. చాలా కృంగిపోయి వికారంగా పడతాయి మొక్క. ఎందుకమ్మంటే ఉపవాసం ఉన్నా అంటారు. ఏమంటారు? ఎందుకమ్మా అంత బాధ? ఏసయ్య మనకు కానీ ఏసయ్య. కానీ మనము పరిశుద్ధత, పరిచర్య, ఇగో ప్రభు భోజన సంస్కారం, నిత్యజీవం కొరకైన ఆరాటం. మూడవది ప్రార్థన. ఇవి లేకుండా అవెందుకు ఆచారాలు? అలా కలిగి ఉందా? దేవుని కొరకు బ్రతకదాం. ప్రభు రాబోతున్నాడు త్వరగా. అలా లేకపోతే చాలా ప్రమాదం వస్తున్నాం. అపవిత్రత ఉన్న ఇస్కరియోతు యూదా సంగతి చూస్తే ఆడిపోయాడు. మనం అలా కాపాడాలి. చివరిగా అలా కాపాడాలి. అంతవరకు ఆయన ప్రేమించండి, అంతవరకు వారు ప్రేమించండి. మనం కూడా అంతవరకు ప్రభుత్వం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మనకు మన కుటుంబాలకు ప్రసాదించాక ప్రార్థన చేసుకున్నాం. తరలించుకోవాలి చేసుకున్నాం. రాత్రి దేవుడు మాట్లాడిన మాట మనం గబలోకి తీసుకుని వద్దాము. దేవుడు పెట్టారా? ఇదిగో దానికి సాదృశ్యంగానే ఆ రాత్రి తను అప్పగించబడిన రాత్రి అని మాట్లాడబడుతున్న కొరంతి పత్రికలో ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన దేహం. ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన కొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. ఇప్పుడు ఆయన పడిన శ్రమ, ఆయన పడిన వేదన, గెచ్చమైన తోటలో ఆయన పడిన వేదన, దేవుని బిడ్డలారా ఒకసారి మన గమనంలోకి తీసుకొని వద్దాం. అందరూ కూడా మనల్ని మనం ప్రిపరేషన్ చేసుకుందాం. మనందరం కూడా శుద్ధి చేసుకుందాం. యేసు ప్రభు ఎలాగైతే శిష్యుల పాదాలు కడిగాడో మనం కూడా కడుక్కుందాం. మనలో ఉన్న లోటుపాట్లను ఈ రాత్రి కడుక్కోవడానికే, సవరించుకోవడానికే, శుద్ధి చేసుకోవడానికే, పరిచయం గురించిన ఆలోచన కలిగి ఉండడానికే, పరిశుద్ధత కలిగి దేవుని ప్రజగా నిబంధన రక్తం కింద మనం ఉండాలనే. అంతేకాదు స్థిరమైన ప్రార్థన జీవితం, ప్రార్థన ముఖ్యమైన అంశముగా దేవుడు మనకిచ్చి వెళ్ళాడు. అన్ని పరిస్థితులలో విజయిస్తుంది. మళ్ళీ మనం ఒక్కసారి పరిచయం శుద్ధీకరించుకున్నాం. పరిశుద్ధ భోజన సంస్కారాలను పాల్గొనడం, నమ్మి బాప్తిసం పొందిన వారు లేచి ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా లేచి నమ్మి బాప్తిసం పొందిన వారు మాత్రమే ప్రభు భోజనంలో పాలు పొందేవారు. లేచినటువంటి పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీ చేతిలోకి తీసుకోవాలి. అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ఉంచుకుందాం. ఇది నిజమైన ఆహారం, నిజమైన పాలు. ఆ రాత్రి ఇదిగో ఈ రొట్టె నా శరీరం, దీన్ని తినండి. ఇదిగో ఈ పాత్ర ద్రాక్షారసం, దీన్ని త్రాగండి, ఇది నా రక్తం అని శిష్యులకు తాను ప్రేమించిన వారికి ఆయన ఇచ్చి, అదే ప్రక్రియ ఆయన ప్రేమించే వారికి ఇస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రేమించే వారు ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రేమించే వారిని ఎదుకు వస్తారు. వాక్యం చెప్తుంది, ఆయన మాట వింటారు. ఆయన ప్రేమించేవారు. జాగ్రత్త, అంత దినాల్లో ఉన్నాం. దేవుడు వెళ్ళారు. మనలో నేర్చుకున్న సమయం ముద్ర చేసుకోకుండా మనం ఆలస్యంగా ప్రారంభించు. దేవుడు వెళ్ళారు. ఇదిగో రొట్టె ఆయన శరీరం. ఎందుకు వచ్చినప్పుడు ఒక ముక్క తీసుకొని పాత్ర చేతిలోకి తీసుకొని అందరూ కూడా పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్గొందాం. కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యావతి చేసే, కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యావతి చేసే, కలుషహర కరుణించితివి,
చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా, మోసితివా నా శాపభారం, మోసితివా భారం, మా సిలువే సిలువలో మార్చెవా. యేసు ప్రభు నీ దివ్య క్షేమ, మా సిలువే సిలువలో మార్చెవా. ఇంకా రాకపోతే మంచి తీసుకొని ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన శరీరం ఇదిగో రొట్టె నా శరీరం మీద తినండి, ఇదిగో ద్రాక్షారసం ఇది నా రక్తం నేను త్రాగండి. ఇది ఆశీర్వదించబడిన పాత్ర, ఇది కొత్త నిబంధన పాత్ర, సమాధానపరిచిన పాత్ర, నీతిమంతులుగా చేసిన పాత్ర. యోగ్యముగా ప్రార్థన చేసుకొని హృదయం చెల్లించి పూజిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో రొట్టెను పవిత్రపరచు, విషయాలు ద్రాక్షారసమును పవిత్రపరచు, విరక్తమరుచున్నాయి. నిజమైన ఆహారం, నిజమైన పానీయం, దీన్ని తిని త్రాగువాడు నిత్యం గలవాడు ఈ లేఖనం సెలవించినట్టుగా అయినా ఈ రాత్రి నీ శిలువ ధానములో ప్రభు నువ్వు పడిన వేదన, నువ్వు చేసిన బలియాగమును తలంచుకొని, ఇదిగో మీ అప్పగించబడిన రాత్రి చేసిన కార్యమును రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందడానికి కృపను పట్టిస్తుంది. మీ శరీరంగా విరక్తంగా మలుచుని యోగ్యంగా సమీపించుకుని బిడ్డకు సాయించమని మీకే కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను ముగిద్దాం. అదేవిధంగా పాత్ర ఎందులకు నాపై నీ ప్రేమ కందదయ స్వామి నామదికి, ఎందులకు నాపై నీ ప్రేమ కందదయ స్వామి నామదికి, కందులకి భయముందితి, కందులకి భయముందితి, కూర్చొని వేచి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. దేవుని ఎంతో గొప్ప ఆధిక్యత ఏ జనాంగానికి లేదు. నీకు నాకు దేవుడు అక్కడ చూసే కదా, ఆయన ప్రేమించిన వారిని ఆయన పిలిచాడు, ఆయన ప్రేమించిన వారు అంతవరకు ప్రేమించాడు. ఆయన వారిని విడిచిపెట్టాలని ఇష్టం లేదు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు వారి కొరకు. నేను వెళ్ళిపోతున్నాను, వీరి పరిస్థితి ఏంటి అని తండ్రికి మొరపెడుతున్నాడు. అయ్యా, నీలో నేను ఎలా ఏకమై ఉన్నామో మనలో కూడా వీళ్ళు ఏకమై ఉండాలని ప్రార్థన చేయలేదు. కానీ వీరు సత్యం ముందు ప్రతిష్ఠ చేయగలిగి, వీరు తప్పిపోకుండా, పడిపోకుండా, చెదిరిపోకుండా స్థిరంగా ఉన్నట్లుగా వీరిని ప్రతిష్ఠ చేయి అని తండ్రికి ప్రార్థన చేశారు. ఈ దినం కూడా మనలో మనమే శుద్ధీకరించుకుందాం. దేవుని వాక్యం చేత కడుకుందాం. యేసుప్రభు ఎలా వాళ్ళ పాదాలు కడిగాడు, ఎలా పరిచయం చేశాడు, ఎలా జీవాహారం ఇచ్చాడు, ఎలా ప్రార్థన నేర్పాడో ఈరోజు మనం కూడా అదే ప్రకారంగా చేయకపోతే యూదులాగా నశించుకుంటాం. అపవాది సంబంధులు వారి దూతలు అగ్నిగుండాన్ని వారు ఈరోజు దేవుని సంబంధులుగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుంటాం. ఆయన మరణాన్ని తాను ప్రచురించాలి. మనం జీవం గలవారమై నిత్య జీవానికి కొరకు ఎదురు చూడాలి. బలవంతులుగా ఉండాలి, బలహీనులుగా ఉండొద్దు. విధేయత గలవారై ఉండాలి, అవిధేయులుగా ఉండొద్దు. పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. అదే విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. చివరి దినం మా ఈ దినాల్లో మనకు నేర్పిస్తుంది. ఈ దినం జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేసుకుంటున్నాం. అందరం కూడా ఒక తీర్మానంతో వెళదాం.
తీర్మానంతో వెళదాం. శుద్ధ హృదయం కలిగి బ్రతుకుదాం. అన్ని వేళలా దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడదాం. జీవాహారములో పాలు పొందడం ఎప్పుడు తప్పిపోకూడదు. ఇది కొత్త నిబంధన. ఈరోజు చాలామంది యేసును బాహాటంగా సిలువేస్తున్నారు, యేసును శ్రమ పెడుతున్నారు, యేసుని హింసిస్తున్నారు, ఇంకా యేసును అప్పగిస్తున్నారు. యేసు వలన ఇంకా అపవిత్రతలో బ్రతుకుతూ ఆయన మీద నిందలు వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మన బలహీనతలే దానికి కారణం. సరిదిద్దుకొని ప్రార్థన శక్తితో బ్రతుకుతాం. ప్రభుత్వం కనపెడదాం. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. పరిశుద్ధుడా, ఎంతవరకు నీ సన్నదించినందుకే వందనాలు. ఏదైనా నిస్సంగా ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. మేము కూడా శుద్ధీకరించుకొని పరిచర్య చేసి ఆయన నిత్యమాహారంలో పాలు పొందుచున్నాయి. ప్రార్థనలో పోరాడి విజయం పొందినట్లు ప్రతి కుటుంబానికి అనుగ్రహించారు. సంఘమంతటికి అనుగ్రహించున్నాయి. ఇందులో చాలామంది రాలేకపోయారు. అయినా కనికరించుకొని ప్రార్థిస్తున్నాయి. వారిని ప్రేమించున్నాయి, వారిని నడిపించున్నాయి. అంతం వరకు ప్రేమించున్నవాడు, నీ ప్రజలు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని ఎంతో వేదన పడ్డావు, ఎంతో ప్రార్థన చేసావు. ఇలాంటి భారం మాకు దయచేవా ప్రభా, ఎలాంటి స్థితి మాకు దయచేవా నాయన. మన బిడ్డలందరినీ దీవించి రాత్రులుగా క్షేమం దయచేసి మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమతైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల, భద్రత ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభుత్వ పర్యంతం సదాకాలము తోడి నడిపించును కాక. ఆమేన్. చేతులతో పాడబాడి ఉంచుకో. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.